మేము చదువుకుంటున్న రోజుల్లో ఒక చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ డాక్యుమెంటరీ చదువుతూ ఉండేవారు. ఆ పరిచర్య యొక్క మేరలు ఎంత దూరం ఆ పరిచర్య వెళ్ళిందో, మరి జర్మనీ దేశం వెళ్ళింది ఈ పరిచర్య మరి జపాన్ దేశంలో స్టార్ట్ చేశారు. ఈ పరిచర్య ఉత్తర కొరియాలో స్టార్ట్ చేశారు. ఇలాగా వాళ్ళు చదువుతూ ఉండేవారు. ఆశ్చర్యంగా ఉండేది. మరి దాదాపు 150 దేశాల్లో ఆ పరిచర్యను గురించిన డాక్యుమెంటరీ గురించి వాళ్ళు చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది. కానీ చాలా గొప్పగా ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకుని కొన్ని దేశములకు ఆశీర్వాదకరంగా, హల్లెలూయా, ఒక కుటుంబాన్ని దేవుడు చేతపట్టుకుని కొన్ని దేశములకు ఆశీర్వాదకరంగా, హల్లెలూయా, దేవుడు చేసి వాడుకునే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క మాదిరిని బట్టి దేవుడు కొన్ని దేశములకు సువార్త అందటం, వారు దీవించబడడం, డబ్బులు ఖర్చు పెట్టేది ఏం లేదు, డబ్బులు ఇచ్చేది ఏం లేదు. మరి ఏమి కేవలం సువార్త పరిచర్య మాత్రమే. సువార్త ద్వారాగా దేవుని యొక్క మాటలు తెలియపరచడం ద్వారాగా అన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించడం, ఒక వ్యక్తి నిలబడడం ద్వారాగా దేవుడు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడడం ద్వారా దేవుడు కొన్ని వందల మందికి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టగలడు. హల్లెలూయా.